హాయ్ ఫ్రెండ్స్, వీళ్ళ గురించి వాస్తవం మాట్లాడుకుందాం. ఇక్కడ వీళ్ళిద్దరు చాలా తెలివైన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఆస్తి ఏముండదు, బై బర్త్ ఒక ఫ్యామిలీలో వాళ్ళకి సపోర్ట్ ఉండదు, వీళ్ళకి సపోర్ట్ ఉండదు. వీళ్ళిద్దరికి మనీ కావాలి. మనీ కావాలంటే ఏం చేయాలి? వీడు ప్లాన్ చేశాడు. ఓకే, అఘోరిగా బాగా చలామణి అవుతుంది, లక్షల లక్షల స్కాములు చేయొచ్చు, భయపడతారని. ఓకే, వాడు అందుకనే ట్రాన్స్ అయ్యాడు కాబట్టి వాల్యూ లేదని చెప్పి ఈమెను అఘోరి చేద్దామని ఈమె ఇంతకుముందు వీళ్ళు కలిసిన తర్వాత ప్లాన్లు వేసుకున్నారు. ప్లాన్లు వేసుకున్న తర్వాత ఇంకో అతను ఉన్నాడు కదా, ఈ అఘోరి కాకుండా ఇంకో శివానో ఇంకోరు వాళ్ళు ఏంటంటే వెళ్ళారు. అతను ఏంటంటే జెన్యున్, అంటే అతను జెన్యున్కి ఇట్లా స్కామ్ చేయడానికి యాక్సెప్ట్ చేయకపోవడంతో మళ్ళీ వాళ్ళు వీళ్ళు షేరింగ్ ఎందుకని చెప్పి వీళ్ళిద్దరు టైఅప్ అయ్యి ఓకే, అందుకే నేను శిశురాలని చెప్పేశారు. ఓకే, ఇద్దరు ప్లాన్లు వేసి బాగా స్కామ్ చేద్దామని పర్ఫెక్ట్గా వెళ్ళారు. అంతే, ఇక్కడ ఏం జరగట్లేదు. వాళ్ళు స్కామ్ చేయడానికి రెడీగా ఉన్నారు. అందులో మోసపోవడానికి మన గొర్రెలు కోర్టు జడ్జి అంటారు, రిటైర్డ్ 10 లక్షలు. ఓకే, ఇంకా లాయరు ఆమె 5 లక్షలు. ఇక్కడ మూర్ఖులు ఎవరు? చదువుకున్న మనం దయాలు భూతాలు ఏంటో మంత్రాలు శక్తులు నమ్ముతున్నాం చూసావో మనం పిచ్చోళ్ళు. మారాల్సింది మనం. జాగ్రత్త.